సరే, ఏది ఏమైనా తోమా గారు నిర్మించిన 4వ చర్చ్ ప్రార్థన చేసుకుందాం మనం కూడా వచ్చినందుకు. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమునా విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే అభిషిక్తులకు తన దాసులకు ప్రతి సమయమునా జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిండు జీవమొచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. సో లైట్స్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ తోమా గారి రెలిక్ ఉంటుంది. అక్కడేమో యేసుప్రభు వారి శిలువ ప్లస్ కింద ద్రాక్షారసానికి సాదృశ్యమైన కప్పు పెడతారు. ఇదిగోండి, ఇక్కడ మాత్రం సెయింట్ తోమా గారి రెలిక్ పెడతారు. ఒక చిన్న శరీరంలో ఒక చిన్న శరీరపు ముక్క వాళ్ళు గుర్తుగా పెడతారు. ఇదిగోండి, ఇవేమో క్యాండిల్స్ స్టాండ్. ఇదేమో ఇది దేనికి సాదృశ్యం అంటే ఆ కింద ఒక ఫ్లవర్ లాంటిది భారతదేశానికి సాదృశ్యం. ఇది ఫస్ట్ చర్చ్ కొడంగలూరు, ఇది పలయూరు, ఇది ఆ తర్వాత నార్త్ పరావూరు, ఇది ఇప్పుడు మనం ఉన్నాం కుక్కమంగళం, ఇది నిరణం, ఇది నీలక్కల్ చర్చు, ఇది కొల్లం, ఇది ఆఫ్ చర్చ్. ఈ ఆఫ్ చర్చ్ తిరువత్తంకోడు కన్యాకుమారి డిస్టిక్లో ఉంది. దానికి సాదృశ్యంగా ఎక్కడైనా సరే వాళ్ళు పెడతా ఉంటారు. సో అదనమాట.